ఈరోజు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాము అంటే మా అత్తయ్య వాళ్ళ ఊరైతే వెళ్తున్నాము. అక్కడైతే జాతర ఉంది మా అత్తయ్య వాళ్ళ ఊరిలో. అత్తయ్య వాళ్ళ ఊరిలో జాతర అంటే చాలా బాగా జరుగుతుంది. అందుకే అత్తయ్య రండి చూద్దురు ఎప్పుడు రాలేదు కదా అని చెప్పేసి అన్నారు. అందుకే మా అత్తయ్య వాళ్ళ ఊరైతే వెళ్ళిపోతున్నాము. కార్లో అయితే వెళ్దాం అనుకున్నాం కానీ మా ఆయన గారు అండ్ మా తమ్ముడు షూట్లో ఫుల్ బిజీ ఉన్నారనమాట. ఆటో అయితే బుక్ చేశారు. మా చిన్నోడైతే ఆటోలోనే నిద్రపోతున్నాడు పాపం. స్కూల్ నుంచి వచ్చిండు కదా, స్కూల్ నుంచి రాగానే బయలుదేరామన్నమాట. మా అత్తయ్య వాళ్ళ ఊరు వచ్చేసి 4 hours జర్నీ ఉంటుంది మనకి హైదరాబాద్ నుంచి. పాపం మా చిన్నోడైతే ఆటోలోనే నిద్రపోయిండు. మేము ముగ్గురమే వెళ్తున్నాము. ఎప్పుడు అయితే ఒక 1 hour పిల్లల్ని పెట్టుకొని ఎక్కడికి వెళ్ళలేదు. ఫస్ట్ టైం అయితే ఇట్లా వచ్చాం బయటకి. మా ఆయన అన్నారు ఏం కాదులే వెళ్ళు, ఆటో బుక్ చేసినాను. అక్కడ మా చెల్లి ఉంటారనమాట బస్ స్టాండ్లో. అయితే వెళ్ళామంటే సర్లే అని చెప్పేసి వచ్చాము. ఈ ఏరియా ఎక్కడ ఏంటి అనేది అయితే మాకు అసలు ఏం తెలియదు. కానీ మేము వచ్చినాక ఇంకా మా చెల్లి ఇంకా రాలేదనమాట. అయితే మేము ఇంకా ఒక 10 minutes అయితే అక్కడే వెయిట్ చేసినాం రోడ్డు మీదే. ఫస్ట్ టైం ఎక్కడ ఇదేమంటారు తెలియని ఏరియాలో అంతసేపు నుంచుని ఉండడం అంటే నాకైతే కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి. కొద్దిగా భయం అనిపించింది. ఇంకా తర్వాత మా చెల్లి వచ్చారనమాట. వచ్చినాక బస్సు అయితే ఎక్కేసాము. మీకైతే ఇంకా ఈ వీడియో చాలా లెంతీగా ఉంటుంది కానీ మొత్తం అయితే చూసేసి అయితే వెళ్ళండి మీకు టైం ఉంటే. మా చిన్నోడైతే ఎప్పుడు తింటాకైతే ఏదో ఒకటి ఉండాలి వాడికి. తింటానే ఉంటాడు. తింటాకుంటే చాలు వాడికి ఎంత దూరం అయినా వచ్చేస్తాడు. ఇప్పుడు ఇంకా 4 hours జర్నీ ఉంది వెళ్ళడానికి. దగ్గరికి అయితే వచ్చాము మా అత్తయ్య వాళ్ళ ఊరి దగ్గరకైతే. మా అత్తయ్య గారు వచ్చేసి ఇక్కడ నుంచి మాకు బస్ స్టాండులో దిగి మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఆటోలోనే వెళ్ళాలి. ఇక్కడ నుంచి మాకు బస్సులు అయితే లోపలికి ఉండవన్నమాట. ఆ ఊరికైతే బస్సులు అయితే ఏం లేవు. అందుకే అత్తయ్య ఏం చేశారంటే ఆటో మాట్లాడేసి బస్ స్టాండ్కి పంపించారు. వచ్చారనమాట. వచ్చినాక ఇంకా మళ్ళీ లోపల పోవాలంటే ఒక 20 minutes అయితే పడుతుంది. ఇంకా ఈ ఏరియాకి అయితే బస్సు అయితే ఏం లేదు. కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చినాక పిల్లలు బాగా ఆడతారు. ఫస్ట్ టైం అయితే జాతరకు వచ్చాను. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకు తెలీదు. వీడియో అయితే మళ్ళీ పెడతాను, అదైతే కంపల్సరీ అయితే చూసేయండి. ఆటో అయితే ఒక దగ్గర అయితే కొంచెం ఆపారు. వాళ్ళ ఊరోళ్ళు కదా మాట్లాడుకుంటూ నుంచున్నారనమాట. చెరుకు తోటలు ఇంకా అన్నీ వస్తూనే ఉన్నాయి. అమ్మో 3 minutes వీడియో అంటే నేను వాయిస్ చెప్పడమే చాలా కష్టం, చెప్పలేను.